కోల్కతాలో వైద్యురాల హత్యోద్యమంపై వైద్య విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఇప్పటికే అత్యవసర సర్వీసులను బహిష్కరించారు. శనివారం ఉదయం నుంచి 24 గంటల పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు నిలిపివేశారు. దుర్ఘటన జరిగి వారం గడిచినా దర్యాప్తు కొలికి రాకపోవడంపై అనుమానాలున్నాయంటూ మండిపడుతున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైద్య విద్యార్థులు నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అమానుషమైన దాడి, ఆపై జరిగిన హత్యను ఖండిస్తూ గత 5 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో కేజీహెచ్ అలాగే ఏఎంసీలో పనిచేసే విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే జరుగుతోంది. ముఖ్యంగా మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం జరగాలని ఒక నినాదంతో వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తూ వీళ్ళందరూ ఆందోళన చేపట్టే పరిస్థితి ఉంది. కొంతమంది వైద్య విద్యార్థులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఈ ఘోరం జరిగిందో ఆ జరిగిన అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం త్వరగా జరగాలి. ఇప్పటికీ వారం రోజులు దాటిపోతుంది, ఇంకా ఎవరు దోషుల్ని పట్టుకోవడం జరగలేదు, ఆధారాలు సంపాదించలేదు. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు అటు నుంచి ఇటు మారుస్తున్నారు తప్ప నిజమైన న్యాయం జరగలేదు. ఎవరు అనేది, దోషులు ఎవరు అనేది త్వరగా పట్టుకోవాలి. అంతవరకు డాక్టర్స్ అనే వాళ్ళం మేము వైద్య సేవలు అందించలేము. మేము పనిచేస్తున్న ప్లేసెస్లో మాకు సెక్యూరిటీ ఉంది అని గ్యారంటీ లేకుండా మేము పనిచేయలేము. ప్రతి నిమిషము భయంగా మేము పని చేయలేము. అదే మేము అడుగుతున్నాం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. రెండోది, ఎలా అయితే ఒక పోలీసుని కొట్టడం నేరమో, లాయర్ని కొట్టడం నేరమో, డాక్టర్ని కొట్టడం కూడా నేరం అనే చట్టం రావాలి. అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఆ యాక్ట్ అమల్లోకి రావాలి. సుప్రీంకోర్టు ద్వారా, చట్టం ద్వారా మాకు ప్రొటెక్షన్ కావాలి. అది జరిగేంత వరకు మేము పోరాడతాం. కేసులో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇంకా ఎందుకు మేనిమేషన్లు ఎక్కిస్తున్నారు? ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? There is something very wrong happening in West Bengal. We stand here today in protest against our brothers and sisters in West Bengal. We still do not know who are sending the mobs, who are sending the goons. They were just sitting in peaceful protest. Is that so wrong to protest the gang rape and murder of a junior resident on duty? We won't stop this protest till we get justice, expeditious justice and capital punishment for all those involved. ముఖ్యంగా రాక్షసంగా ప్రవర్తించిన వారిపై ఎందుకు శిక్ష ఇంకా ఖరారు చేయట్లేదనేది ప్రశ్నిస్తుంది. ఏంటి మీరు ఏం చెప్పదలుచున్నారు? ఈ ఘోరమైన ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ వారం అవుతుందండి. అయినా కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇంకా దోషుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్షించిన ఇంకా జరగట్లేదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా డాక్టర్లు అందరూ కూడా ఈ సమ్మెకి దిగారు. మా డిమాండ్స్ ఏంటంటే, దారుణమైన మరణం పొందిన ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలి, వాళ్ళ కుటుంబానికి జస్టిస్ జరగాలి. అండ్ దేశంలో ఉన్న అందరూ డాక్టర్స్ అందరికీ కూడా ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఉండాలి డ్యూటీస్ చేస్తున్నప్పుడు. అందుకోసం మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈ స్ట్రైక్ అనేది మాకు జస్టిస్ జరిగే వరకు మేము కొనసాగిస్తామని. సార్ మీరు చెప్పండి, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా కేసు డిలే అవుతుంది? కొంతమందిని కాపాడడం కోసమే కేసు డిలే చేస్తున్నారు. వైలెన్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. కావాలని కొంతమంది కాపాడడం కోసం మాత్రమే కేసు డిలే చేస్తున్నారు. ముఖ్యంగా కేజీహెచ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్పదలుచున్నారు ప్రభుత్వానికి? కేజీహెచ్లో ఎమర్జెన్సీ డ్యూటీస్, ఓపీస్ అన్నీ కూడా ఆపేశాము. మా వరకు ఎమర్జెన్సీ డ్యూటీ ఎవరు చేయట్లేదు, ఓన్లీ సర్వీస్ పీజీ వాళ్ళు మాత్రమే ఉన్నారు డ్యూటీలో. మేము ఈరోజు 5వ రోజు స్ట్రైక్లో దిగాము. ఈరోజు ఒక 100 మంది పైగా హంగర్ స్ట్రైక్లో ఉన్నాం మేము ఇక్కడ. ఇది ముఖ్యంగా వీళ్ళందరూ నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. ఈరోజు ఉదయం నుంచి కూడా వీళ్ళు వైద్య సేవలను పూర్తిగా బహిష్కరించి ఉద్యమ బాట పట్టారనేది తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC అంటే విశాఖపట్నం.